ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సామెతలు 12:24 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభ, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. తండ్రి, ప్రతివారు చురుకుదనం కలిగి ఆత్మపూర్లుగా ఉండి వారు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, వారు చేస్తున్న పనుల్లోనూ, చదువుల్లోనూ అన్ని రకాలుగా వారు మంచి శ్రద్ధ కలిగి పనిచేయవారుగా ఉండి ఉన్నవారి కంటే అత్యధిక దీవెనలు పొందినట్లుగా నీ దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఎవరిలైనా సోమరితనం ఉన్నట్లయితే అట్టి సోమరితనాన్ని తీసివేసి చురుకుదనం ప్రతి వారికి పుట్టించమని నీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నా. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాలు, చదువుల్లో నువ్వు తోడుగుడి సహాయం చేయండి ప్రభా. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలకు బలం దయచేయండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. అంతేకాక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన. ఉద్యోగాలు ఉండి పర్మనెంట్ కాకుండా బాధపడుతున్న నీ బిడ్డలకు త్వరగా పర్మనెంట్ అవుటకు సహాయం చేయండి తండ్రి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి ప్రభా. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి. పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి ఆ బిడ్డ మీద ఉంచి నీ కృపలో వర్ధల చేసి దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి, నా దేశాన్ని రక్షించండి ప్రభా. వృద్ధులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని నాయన వృద్ధాప్యంలో వారికి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చిన్నపిల్లలను ఆయన స్కూళ్ళకి వెళ్ళటానికి మారం పెట్టకుండా నా తండ్రి చక్కగా వారు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ సహాయం చేయండి. నీ కృపతో నింపండి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచయాలను దీవించండి. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.